పరిశుద్ధుడైన దేవానికే స్తుతి స్తోత్రమునైనా, ఆశ్చర్యకరుడానికే స్తుతి స్తోత్రం, ఆలోచనకర్తానికే స్తుతి స్తోత్రం, బలవంతుడైన దేవానికే స్తోత్రం, నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి మీకే స్తుతి స్తోత్రమునైనా. పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమల తండ్రి, కృపల దేవాంధ్రమునైనా గతించిన వారాలని కాపాడ భద్రపరిచారు, క్షేమమునిచ్చారు. మరొక సమయం మీ సన్నిధానంలో రీతిగా కూడుకోవడానికి, ఏకీభవించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, జరగబోయే కార్యక్రమంలో కూడా కొడుకులో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీ ఆత్మచేత ఎత్తుపట్టుకోండి. నైనా నీ బిడ్డలను ఒక్కసారి దర్శించండి. నైనా ఈ సమయం ముందు నేను ప్రభువా నేను ప్రభు నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్య భాగంలోనికి వెళ్తుండగా ప్రభువా వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసుని మరుగుపరచండి తండ్రి. నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసుడు ఉట్టివాడు మట్టివాడు ప్రభువా, ఎందుకో పనికిరంటి వాడిని నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అరికాలు మొదలుకొని నైనా నడినెత్తి వరకు నైనా ప్రభువా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. ఈ సమయం ముందు దాసుని నిలబెట్టి నేను ప్రభువా నీ దాసుని నోటికి మీరే బోరగా ఉండి నిబిడలమైన మా అందరితోనూ మాట్లాడమని ఈ రాత్రి ప్రభునైనా మీ లేఖనముల చేత నిబిడలమైన మాతో మాట్లాడి నైనా ఆత్మీయ ఆనందాన్ని, ఆత్మీయ సంతోషాన్ని మాకు దయచేదురుగా. కానీ ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అందు మనం దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధానం మనం ఉండడానికి, దేవునితో మనం ఉండడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ దినం దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఈ సందర్భంలో చదువుదామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుదాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రపంచమంతా కూడా గొప్ప పండుగ జరుపుకుంటున్నారు, ఆనంద సంతోషాలతో ఉంటున్నారు. కారణం ఏమిటంటే స్వాతంత్రము మనకు వచ్చింది. ఆ స్వాతంత్రాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా పండుగలు చేసుకోవాలని ఆశపడి వారు పండుగలు చేసుకున్న సందర్భాన్ని మరి ఈరోజు మనం చూస్తున్నాం. ఆగస్టు 15 అంటే స్వాతంత్రం వచ్చినటువంటి దినం. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో స్వాతంత్రం వచ్చిన దినం ఈరోజు. దాని నిమిత్తం వారు ఎన్నో అట్టహాసాలు, అలాగే ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ స్వాతంత్రం అనేది మానవులకి ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఈ స్వాతంత్రం అనేది మనుషులకు భూమి మీద ఉన్నంత వరకే. కానీ ప్రియమైన బిడ్డలారా, భూమిని విడిచిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిన తర్వాత, మనము లోకంలో మరణించిన తర్వాత మరొక స్వాతంత్రం మనకుంది. ఆ స్వాతంత్రం ఏమిటంటే పరలోక రాజ్యములో మనము ప్రవేశించడం అనేది అదొక గొప్ప స్వాతంత్రమైన పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ స్వాతంత్రము డబ్బు పెట్టుకున్నది కాదు, ఉద్యమాలు చేసినది కాదు. ఏం చేసింది అది?
మనకు వచ్చే స్వాతంత్రం, పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించేటటువంటి స్వాతంత్రం, పాప బంధకాల నుంచి విడిపించే స్వాతంత్రం, దాసులుగా ఉన్నటువంటి మనం విడిపింపబడినటువంటి స్వాతంత్రం. దీనికి మనము యుద్ధాలు చేయలేదు, అలాగే మనం ధర్నాలు చేయలేదు, రాస్తారోకాలు చేయలేదు, ఏమి చేయలేకపోయినా కానీ మనకి ఆ స్వాతంత్రము మనకు దక్కినట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం మనం చదువుదాం ఒకసారి దయచేసి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే ఇక్కడ మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ప్రియమైన బిడ్డలారా, మనము విడిపింపబడడానికి, దాసోహముల నుంచి తప్పింపబడడానికి, మనము ఈ స్వాతంత్ర్యాన్ని పొందుకోవడానికి కారణం ఏంటో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. 7వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే ఏమని రాయబడిందండి? 27వ వచనంలో, ఇక్కడ 23వ వచనం మనం చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మనము పూర్వము దాసులుగా ఉన్నాం. ఎవరికి దాసులుగా ఉన్నాం? పాపానికి దాసులుగా ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగం అయితే ఐగుప్తుల వారు దాసులుగా ఉన్నారు. ఐగుప్తుల వారు దాసులుగా ఉన్నప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు, వారు కన్నీరు పెట్టుకున్నప్పుడు, వారు వేరుకున్నప్పుడు దేవుడు వారిని ఐగుప్తు దాసోహం నుంచి దేవుడు విడిపించి వారికి స్వాతంత్ర్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసి ఆ మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుంచి విడిపించి ఇశ్రాయేలు జనాంగానికి స్వాతంత్ర్యాన్ని అలనాడు దేవుడు వారికి దయచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనము స్వాతంత్రము పొందడానికి, దాసులుగా కాకుండా స్వతంత్రులుగా ఉండడానికి, దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా ఉండడానికి మనము ఏమిచ్చి స్వాతంత్రాన్ని పొందుకున్నాము అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, 23వ వచనంలో మనకు తెలియజేయబడుతుంది. ఈ స్వాతంత్రం మనకి ఎలాగొచ్చింది? ఈ స్వాతంత్రం ఎలాగొచ్చిందమ్మా మనకి? ఈ పాపపు దాసోహం నుంచి విడిపించి పరలోక రాజ్యానికి చేర్చేటటువంటి ఈ స్వాతంత్ర్యం మనకి ఎలాగొచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విలువ పెట్టి కొనబడితే గాని మనము ఈ పాపపు దాసోహం నుంచి మనం బయటికి రాలేదండి. మనం ఇదివరకు పాపమునకు దాసులం. అయితే మనకి స్వాతంత్రం యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన మరణించి, ఆయన కాళ్ళలోని చేతుల్లోని మేకులు కొట్టబడి, ఆయన తల మీద ముండకిరట పెట్టబడి, ఆయన కార్చిన రక్తపు బొట్టుల నుంచి మనకి స్వాతంత్రం వచ్చిందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్న 5వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి తిని, స్వతంత్రంగా ఉండడానికి పిలువబడ్డాం. మనం యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎందుకు పిలిచారు? ఆయన రక్షణ మనకి ఎందుకు ఇచ్చారు? మన కొరకు ఆయన ఎందుకు త్యాగం చేశారు? ఆయన శిలువ మీద రక్తం ఎందుకు కార్చారు? మనకు రక్షణ వస్త్రాన్ని దేవుడు ఎందుకు మనకు ధరింపజేస్తాడంటే, మనం స్వతంత్రులుగా ఉండడానికి ప్రభు మనలను పిలిచాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మన స్వతంత్రులం. ఈ లోకంలో పాపానికి మనం దాసులము కాము. రేపటి దినాన, రెండవ రాకల్లో, ఒకవేళ తీర్పు దినాన సాతాను వచ్చి బిడ్డ నా బిడ్డే అంటే కనుక, లేదు లేదు నా శిలువ రక్తంతో వారిని కడిగి పవిత్రపరిచాను, వారు స్వతంత్రులు, నీకు సంబంధించిన వారు కాదు, దేవునికి సంబంధించిన వారని దేవుడు అక్కడ మనల గురించి అయినా సాక్ష్యం చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే 13వ వచనం అంటుంది, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండకు పిలువబడితే. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛను ఇచ్చాడు. మనకి స్వాతంత్రం అంటే స్వేచ్ఛను ఇచ్చాడు. బంధకాలు లేవు మనకి, సంఖ్యలు లేవు, బంధకాలు లేవు, సంఖ్యలు లేవు. కనుక మనకు స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు కనుక, స్వేచ్ఛను మనకు దేవుడు ఇచ్చాడు కనుక, ఈ స్వేచ్ఛను మనం దుర్వినియోగపరచుకోకూడదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఎవరికైనా స్వేచ్ఛను ఇస్తే ఏం చేస్తారండి?
కట్టుబాటులో ఉంటే, కట్టడంలో ఉంటే, వారిని ఒక మనిషి ఎవరైనా నడిపిస్తూ ఉంటే, ఒక అధికారి కింద ఉంటే అధికారి ఏం చేస్తారంటే అలాగెళ్ళొద్దు, ఇలాగెళ్ళు, ఇటు నడవద్దు, అటు నడువు అని చెప్పి కట్టడం మనకి నిర్మిస్తూ ఉంటాడు. అయితే అటువంటి బంధకాల్లోను సంఖ్యల్లోనూ మనం లేము ఇప్పుడు. ఎందుకంటే ప్రభు మనకి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కూడా మనకు ఆయన దయచేశాడు కనుక, ఆ స్వేచ్ఛ ఆయన ఇచ్చాడు కనుక ఆ స్వేచ్ఛను మనము దుర్వినియోగపరుచుకోకూడదని పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతుంది. ఎలాగ దుర్వినియోగపరచుకోకూడదు? శరీర క్రియలకు ఏతువు చేసుకొనక. ఏ క్రియలు అంటే అండి? శరీరపు క్రియలు. ఈ రోజున మానవునికి ఉన్నటువంటి శరీరపు ఆలోచనలు, శరీరపు కోరికలు బోలెన్ని ఉన్నాయి. మానవుడు ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు కూడా శరీరపు ఆలోచనలతో, కోరికలతో మానవుడు సతమతమవుతూ ఉంటాడు. వాటిని బట్టి స్వేచ్ఛ నాకు ఉంది కదా, దేవుడు నాకు స్వేచ్ఛ ఇచ్చాడు కదా, ఆయన రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరిచాడు కదా, నాకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు కదా అని ఎలాగ పడితే అలాగ మనం తిరగడానికి వీలు లేదని బైబిల్ తెలియజేస్తుంది. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి వారికి స్వేచ్ఛను ఇచ్చినప్పుడు అవ్వ ఏం చేసిందండి? తినొద్దన్న పండు పనిగట్టుకుని వెళ్ళి తిన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే స్వేచ్ఛను ఇవ్వకుండా మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇక్కడే ఉండండి, ఈ చెట్టు పళ్ళే తినండి, ఆ చెట్టు పళ్ళే తినండి అని రోజు దేవుడు వారిని బంధకాల్లో పెట్టి బంధించి ఆ తినే సమయానికి వారిని విడిచిపెడితే వారికి స్వేచ్ఛ ఉండేది కాదు. అవ్వమ్మ వెళ్ళి తినొద్దన్న పండును తినేది కాదు. కనుక ప్రతిదిన బిడ్డన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్నట్టుగా అవ్వమ్మను గురించి మనం చూసినప్పుడు మనకు ఆలోచన కలుగుతుంది. అవ్వమ్మను చూస్తే మనకి ఏం ఆలోచన కలుగుతుంది? స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంది. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5:13 తెలియజేస్తున్న మాట ఏంటి తెలుసా? మీకు స్వాతంత్ర్యము ఇవ్వబడింది కనుక అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. శరీరపు క్రియలకు హేతువు చేసుకోకుండా ఆ స్వాతంత్ర్యాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకం స్వాతంత్రం మనకి చాలా మంచిది. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళే స్వాతంత్రం కూడా చాలా మనకి మంచిది. పాపము నుంచి విడిపింపబడాలంటే, పాపము నుంచి మనం పాపమునకు దోషోహులం కాకుండా ఉండాలంటే క్రీస్తు రక్తము చేత కడగబడి మనం కూడా స్వతంత్రులుగా ఉండాలని ప్రభు ఇష్టపడి మనల్ని అందరినీ కూడా స్వతంత్రులుగా చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి శరీర క్రియలకు హేతువు చేసుకొనక ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే అక్కడ ఒక మాట రాయబడింది, ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దోసులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు ప్రభులో ఉంది. ప్రభుని వెంబడిస్తే, ప్రభుతో సహవాసం చేస్తే, ప్రభువులో ఉన్నటువంటి ప్రేమ మనతో కూడా సహవాసం చేస్తుంది, మనలోకి వస్తుంది కనుక. అంటే 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారంటారు కదా లోకంలో నానుడి. 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతిపోతారు. 6 నెలలు సహవాసం చేస్తామనుకుని ఎవరితోనూ వారికి ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా మనకి ఆపుతాయి. మంచి అబ్బు 100కి 100 పళ్ళు మంచివి అబ్బు, కానీ చెడ్డ గుణాలు మాత్రం త్వరగా వేరే వాళ్ళకి ఆపాదించబడుతూ ఉంటాయి ప్రియమైన. కనుక దేవునితో మనం సహవాసం కలిగి దేవునితో మనం నడుస్తూ ఉంటే దేవునిలో ఉన్నటువంటి ప్రేమ లక్షణాల గుణాలు మనం కూడా కలిగి ప్రేమ కలిగిన వారు ఒకరికొకరు దోస్తులై ఉండుడి. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనం స్వతంత్రులుగా ఉండడానికే దేవుడు మనలను పిలిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యోహాను భక్తుడు రాసినటువంటి 8వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం ఉండడానికి, స్వతంత్రులుగా ఉండడానికి ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లని చాలా ఆశ్చర్యమైన ఏర్పాట్లుగా మనం చూడగలుగుతాం. 8వ అధ్యాయము 36వ వచనం మనం చూద్దామండి. 36వ వచనం, 8వ అధ్యాయం 36వ వచనం చూడండి ఒకసారి. మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను వెతుకుతున్నారని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మరి వీరిని గురించి, యూదులను గురించి, యూదేతరుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే 36వ వచనం అంటాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉన్నారు. ఎలా స్వతంత్రులై ఉన్నారు?
యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని స్వతంత్రాలుగా చేశారండి. పాపానికి దోషులం అయిపోయినటువంటి మనం, పాపము చేత పట్టబడినటువంటి మనం, పాపానికి దోషులం అయిపోయి నరకానికి మనము వెళ్ళవలసిన వారమై ఉండగా, నరకము నుంచి మనల్ని తప్పించడానికి, పాపం నుంచి విడిపించడానికి కుమారుడండి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించి ఆయన రక్తము చేత మనల్ని విడిపించాడు కనుక మీరు స్వతంత్రులై ఉన్నారు. ఆయన స్వతంత్రులుగా మిమ్మల్ని చేసినట్లయితే మీరు స్వతంత్రులు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజే. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మనం స్వతంత్రులుగా ఉండడానికి అర్హత పొందుకోవడం, మనకు అటువంటి అర్హత ఏం లేదు. యేసుక్రీస్తు ప్రభువు మనకు అర్హతను మనకు ఆయన దయచేసాడనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపము నుండి, బంధకాల నుండి ఆయన మనల్ని విడిపించి మనకు స్వేచ్ఛనిచ్చి స్వాతంత్ర్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు దయచేశారు. కనుకనే ఈ రోజున దేవుని మందిరానికి మనం స్వతంత్రంగా వస్తాం. ఆయన ఏదైనా కట్టడించారనుకోండి, ఏదైనా కట్టుబాట్లు పెట్టారనుకోండి, లేదు ఫలానా వాళ్ళే మందిరానికి రావాలి, ఫలానా వాళ్ళే దేవుని స్తుతించాలి, ఫలానా వాళ్ళే నా నామాన్ని మీరు ఉచ్చరించాలని కట్టుబాటు పెడితే ఎవరన్నా వస్తారండి? అంత నీతిమంతులు మనం కాదు. నేను కూడా నీతిమంతుని కాదు, మనం అందరూ కూడా నీతిమంతుని కాదు. ఆయన కృప చేత, కనికరమ చేత ఆయన మనకు స్వతంత్రాన్ని దయచేశాడు కనుక ఈ రోజున ఆయన సన్నిధానంలో మనం ఉండడానికి ప్రభువుల వారు కృప చూపించారనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ? యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత మనం కొనబడ్డాం కనుకనే మనం స్వతంత్రులుగా భూమి మీద బ్రతుకుతున్నాం. రేపటి దినాన్ని కూడా రెండవ రాకల్లో కూడా యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం కూడా స్వతంత్రంగా ఆయనను ఎదుర్కొని ఆయనతో పాటు మనం పరలోక రాజ్యంలో 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి మనం కూడా దేవుడు మనల్ని పిలుచుకుంటాడు, మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. అందుకు ఈ స్వాతంత్రాన్ని దేవుడు మనకు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే ఎటువంటి విషయాల్లో స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. గలతీయులు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది, కొలస్సీలు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. చదువుదామా? కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతుంది. ఆయన మనలను ఎలాగ విడిపించాడంటే అండి, స్వాతంత్రాన్ని మనకి ఎలాగ ఇచ్చాడు దేవుడు, స్వాతంత్రాన్ని ఎలాగ ఇచ్చాడు అన్నది కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసినట్టు. అంధకార సంబంధమైన అధికారం, అంధకార సంబంధమైన అధికారం అంటే ఎవరిదో తెలుసండి? సాతాను గాడిది, సాతాను శక్తులది. అంధకార సంబంధం, చీకటి శక్తులు అంటారు కదా చాలాసార్లు. చీకటి శక్తులు, అంధకార శక్తులు. ఈ లోకంలో సాతానుకు ఉన్నటువంటి బిరుదు కూడా అంధకార శక్తులు. వాడి తరపునటువంటి వారందరూ కూడా చీకటి శక్తులుగా వారు ఉంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, వాడికి కూడా అధికారం ఉందండి, సాతానుకు కూడా అధికారం ఉంది. దేవునికి ఉన్నటువంటి అధికారంలో సాతాను గాడికి 1% వాడికి ఉంది. ఎందుకంటే అంతకుముందు వాడు దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉన్నాడు, దేవుని స్తుతించే సమూహానికి నాయకుడిగా ఉన్నాడు. వాడు తేజో నక్షత్రం వాడి పేరు. తేజో నక్షత్రము దేవుని స్తుతించే విషయంలో, గణపరిచే విషయంలో చాలా గొప్పగా ఉండేవాడు. కానీ ఆడు అక్కడి నుంచి కిందకు పడదోయబడ్డాడు. వాడుకున్నటువంటి తలంపులు, వాడుకున్న ఆలోచనలన్నీ కూడా దేవుడిని స్తుతించడం, దేవుని గణపరచడం. వీడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దేవుడు వచ్చే సింహాసనం మీద కూర్చుంటున్నాడు. మిగిలిన కార్యక్రమం అంతా నేనే కదా చేస్తున్నాను. చూడండి, మానవుని సంబంధం, మానవుని ఆలోచనలు, మానవుని తలంపులు స్వేచ్ఛను ఇచ్చినందుకు ఆ స్వేచ్ఛను ఎలాగ దుర్వినియోగపరుచుకోవాలంటే దేవుని స్తుతించే విషయంలో నేనే ముందుండాలి, దేవుని గణపరిచే విషయంలో వీళ్ళందరూ నేనే సమకూర్చాలంటే, అందరినంటే దేవదూతల్ని. తర్వాత దేవునికి ఘనత కలగాలన్నా కానీ వీరందరూ స్తుతిస్తేనే కానీ దేవునికి ఘనత కలగదు. కనుక ఈ కార్యక్రమాన్ని కూడా నేనే చేయాలి. అన్ని పనులు నేనే చేస్తున్నాను. దేవుడు వచ్చే సింహాసనం మీద కూర్చుంటున్నాడు. ఆయన గొప్ప ఏముంది? ఇదంతా చేసేది నేనే కదా. ఏ దేవతలు మాట వినాలని నేను చెప్తే నా మాట వింటున్నారు కదా వాళ్ళు. అంటే దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ వీడికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇస్తే ఒకనొక రోజున అనుకున్నాడంట, ఆ సింహాసనం కంటే పెద్ద ఎత్తుగా నా సింహాసనాన్ని వేసుకుంటాను అనుకున్నాడంట సాతానుగాడు తన మనసులో. వెంటనే దేవునికి అర్థమైపోయింది,
మానవుల హృదయంలో ఉన్న తలంపులను ఎరిగినవాడు, దేవదూతల హృదయాల్లో ఉన్న తలంపులు కూడా ఎరిగినవాడు దేవుడు కనుక సాతాను గాడికి ఈ ప్రేరేపణ ఎప్పుడైతే వచ్చిందో, దేవుని దగ్గరికి ప్రేరేపణ ఎప్పుడైతే వెళ్ళిందో, వెంటనే వాడిని ఆ పరలోకం నుంచి భూమి మీదకి త్రోసివేశాడండి. వీడు అక్కడే వస్తాడేటి. చూడండి, కొంతమంది నాయకులు ఏం చేస్తారని కొంతమంది అభిమానులు సంపాదించుకుంటూ ఉంటారు. చూడండి, ఏ నాయకుడైనా అతని దగ్గర కొంతమంది అభిమానులు ఉంటారు, వాళ్ళకి నచ్చిన వారు ఉంటారు, అతను చెప్పేట పనులు చేసేవారు ఉంటారు. అలాగా ఈ లూసిఫర్కి కూడా కొంతమంది అభిమానులు ఉన్నారు. కొంతమంది అభిమానులు ఉండి వాడిని పడదోస్తున్నప్పుడు వీళ్ళ కూడా కిందకి పడదోయబడ్డారు. అందుకే సాతాను యొక్క దూతల వేళ ప్రీతిని పడ్డారా, వాడు అక్కడుండి ఆజ్ఞ ఇస్తూ ఉంటాడు అనమాట. వాడు నడిపిస్తూ ఉంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళండి. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే విశ్వాసుల దగ్గరికి వచ్చి విశ్వాసుల్ని తప్పు దురోవలో నడిపించడం, దేవుని వాక్యాన్ని వినకుండా చేయడం, దేవుని మందిరానికి రాకుండా చేయడం, దేవునితో సావాసం చేయకుండా చేయడం, వీళ్ళందరూ చేసే పనులనే అయ్యే. అందుకే దేవుడు విశ్వాసులకు తోడుగా తన దేవదూతలనైనా కాపుదలుగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంధకార సంబంధమైనటువంటి అధికారముల నుండి విడుదల చేశాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, అంధకార సంబంధమైనటువంటి అధికారము నుంచి మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. అంధకార సంబంధం చాలా ఉంటాయి, శోధనలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, శ్రమలు కానీ, ఇవన్నీ కూడా అంధకార సంబంధమైన విషయాల్లో కోసం తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు స్వతంత్రాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు, స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రియమైన బిడ్డలారా, దేవుని రాజ్య వారసులుగా మనము ఉండాలనే కోరికతో దేవుడు అంధకార సంబంధమైనటువంటి ఆ బంధకాల నుంచి మనల్ని విడుదల కలిగించి దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా ఉండడానికి దేవుడు ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించారని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్వాతంత్రాన్ని కూడా మనం నిరుపయోగం చేయకూడదు. ఈ స్వాతంత్రాన్ని శరీరానికి ఆపాదించకూడదు. శరీర క్రియల వలన ఈ స్వాతంత్రాన్ని మనము పోగొట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ లోకంలో మనం అసలు మొట్టమొదటిగా మన స్వతంత్రం కాదు. బంధకాలతో ఉన్నవాళ్ళం, పాప బంధకాలతో ఉన్నవాళ్ళం, పాపము చేత శరీరపు క్రియల చేత మనము నశించిపోయే వారిగా ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంధకార సంబంధమైన అధికారం నుండి ప్రభు మనలను విడిపించాడు. కుమారుడు స్వతంత్రులుగా మనం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా చేయకపోతే ఈ లోకంలో మనం స్వతంత్రులుగా మనము జీవించేది వారం కాదనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో చాలామందికి స్వతంత్రత లేదండి. దేవుని నమ్ముకున్న వారికి ఒక్కరికి దేవుని ఎడల మనకు స్వాతంత్రము కలిగి ఉంది. అనేక మంది నశించేటి వారి గుంపులోనే ఉన్నారు. సాతాను గడ వారిని పట్టుకున్నాడు. వారు విడిపింపబడేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు కనుక దేవునిలోకి వస్తే కానీ, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తేనే కానీ, యేసయ్య జెండా కిందకు వస్తేనే కానీ రక్షింపబడరన్న విషయం చాలామంది భూమి మీద ఉన్నవారికి ఎవరికి కూడా తెలియదు. నమ్మిన వారికి దేవుడు విడుదలను ఇస్తున్నాడు, నమ్మిన వారికి దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఊరకనే శిలువ మీద మరణం పొందలేదండి. మనుషులందరికీ కొరకు శిలువ మీద రక్షణ కార్యమునైనా నెరవేర్చాడు. ఎందుకంటే సాతాను బంధకం నుంచి మనం విడిపించాలంటే శిలువ రక్తం ఒక్కటే మనకు ప్రాయశ్చిత్తం చేయగలిగిందన్న విషయాన్ని దేవునికి తెలుసు కనుక తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని శిలువ మీద బలియాగం చేశాడు. ఈ విషయం లోకస్తుల్లో చాలా మందికి తెలియదు. యేసు ప్రభు అంట, ఆయన పూజిస్తారంట, ఆయన దగ్గర రక్షణ పొందుకోవాలంట, ఆయనకి ఏం గొప్పదనం ఉంది అనేటువంటి విషయాలు చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని నమ్మినటువంటి వారికి దేవుని యొక్క విలువ తెలుస్తుంది. దేవుని నమ్మని వారికి దేవుని విలువ తెలియదు. కనుక ఈ లోకంలో మనం స్వాతంత్రంగా జీవించడానికి, స్వాతంత్రంతో జీవించడానికి, పాప బంధకాల నుంచి మనం విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మనల్ని అటు రీతిగా స్వాతంత్రం మనకి ఇచ్చారనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 20వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. ప్రియమైన బిడ్డలారా, 3వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను
నాతో కూడా అతనును భోజనము చేయదమని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఏంటంటే అండి, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని తట్టుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తలుపు నొద్ద నుంచుని తట్టడానికి కారణం ఏమిటి? మానవుడు బంధకల్లా ఉండిపోయాడు, బందీ అయిపోయాడు, సాతానికి బందీ అయిపోయాడు, పాపానికి బందీ అయిపోయాడు. ఆ బంధకాల నుంచి మానవుడు విడిపింపబడాలంటే మానవుని హృదయంలోనికి దేవుడు వస్తే తప్ప మానవుని హృదయం నుండి బంధకాలన్నీ కూడా తీసివేయబడ్డం సాధ్యం కాదు. ఆయన గబగబా వచ్చి తలుపు తీసుకుని లోపలికి వచ్చేయగలడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు హృదయపు తలుపుల దగ్గర నుంచి తట్టనవసరంలే, ఆయన డైరెక్ట్గా వచ్చి తలుపు తీసుకుని లోపలికి వచ్చేయవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత, చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత, సమాధి చేయబడి 3వ దినం లేచిన తర్వాత శిష్యులందరూ కూడా వారు కూర్చుని ప్రార్థన చేసుకుంటుంటే ఒక గృహంలోనూ ప్రభువారు తలుపులు వేస్తుండగానే లోపలికి రాగలిగినట్టు గొప్ప దేవుడు. ఆయనకి సమస్తము తెలుసు. ప్రియులారా, మానవ హృదయంలోనికి రావచ్చు, మానవ హృదయం నుంచి వెళ్ళడానికి ఆయనగా అవకాశం, హృదయాలు మార్చగలిగినటువంటి స్థితి కలిగినటువంటి వాడు దేవుడే. కానీ తలుపు నొద్ద నుంచి తట్టడానికి గల కారణం ఏంటో తెలుసండి, ఆయన మనకు ఒక స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు మారు మనసు పొందాలనుకుంటున్నావా? నీ హృదయపు తలుపులు నువ్వు తీస్తే నేను నీ లోపలికి వస్తానని ప్రభు వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారండి. ప్రియదనులారా, అని ఏమంటున్నాడు తెలుసండి, నీ హృదయంలోనికి నేను రావాలంటే నీవు నీ తలుపును తీయాలి. అయితే నేను తడతాను, నేను మిమ్మల్ని మేలుకొలుపుతాను, నేను మీ దగ్గరికి వస్తానని మీకు నా స్వరమును వినిపిస్తాను. ఒకవేళ తలుపులు వేసుకుని లోపల మీరు శబ్దాన్ని వినలేకపోతే, నా మాటలు వినకపోతే తలుపు కూడా తడతాను. ఏ తలుపులు అంటే ఈ హృదయపు తలుపులు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, నీకు స్వాతంత్రం కావాలంటే దేవుని కొరకు నువ్వు తలుపులు తెరిచి ఉండాలి. స్వాతంత్రం కావాలంటే, నీ స్వేచ్ఛ కావాలంటే, నీ పాపం నుంచి విడుదల పొందాలంటే, అలాగే దుష్ట శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి నీ విడుదల పొందాలంటే, నీకు స్వేచ్ఛ కావాలంటే, ఏ స్వేచ్ఛ ఉన్నది? లోకంలో అటు ఇటు తిరగడానికి కాదు, పాప పనులు చేయడానికి స్వేచ్ఛ కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి స్వేచ్ఛ, పాప బంధకాల నుంచి విడిపింపబడేటువంటి స్వేచ్ఛ నీకు కావాలంటే ప్రభువారు తలుపు దగ్గర నుంచుని తడుతున్నప్పుడు నువ్వు తలుపు తీసే స్థితిలో నీవు ఉండాలి. చాలామందికి తలుపు తీసే స్థితిలో ఉండరు. భూమి మీద కూడా ఒకవేళ నిద్రపోతున్నారు అనుకోండి, బయట ఉన్నవాళ్ళు తలుపు కొట్టి 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 అరిసి అరిసి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎరగా మన కస్తూరమ్మ గారు లాగా బయట ఉండి కేకలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే లోపల తలుపులు తీయలేదు కనుక. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో మనం కూడా చాలామంది తలుపులు తీసే స్థితిలో ఉన్నాం. నిద్రపోతే ఈ లోకమే మనకు తెలియదు. చాలామంది వాళ్ళు నిద్రపోతుంటే మామూలుగా నిద్రపోరు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తలుపు తడుతున్నప్పుడు తీస్తే నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి ధన్యత నువ్వు కలిగి ఉంటే నువ్వు తలుపు తీసిన ఎడల జరిగేటటువంటి సంభవం ఏంటో చూడండి ఒకసారి. నేను అతని యొద్దకు వచ్చి, ఎవరైతే తలుపు తీస్తారో, ఆయన స్వరం వీళ్ళు తలుపు తీస్తారో, వేసిన తలుపులను మూసుకొని బిడాయించుకొని ఉండకుండా ఎవరైతే తలుపు తీస్తారో, తలుపు తీసిన వారిలోనికి నేను అతని యొద్దకు వచ్చి, తర్వాత అతనితో నేను, ఎవరితో నేనండి? అతనితో నేను, నాతో కూడా అతడును భోజనము చేయదుమని ప్రభు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తలుపు తీయమనేది ఊరికనే తలుపు తీయమంటలేదండి. ఆయన ఊరికనే తలుపు తీయమంటలేదండి. ఒక రాజుగారు మన ఇంటికి వచ్చారనుకోండి, ఒక అధికారి మన ఇంటికి వచ్చారనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు? అమ్మో, వీళ్ళకి చాలా గౌరవం ఉంది, వీళ్ళకి చాలా మర్యాద ఉంది, రాజుగారి వీళ్ళ ఇంటికి వచ్చాడు, అధికారి వీళ్ళ ఇంటికి వచ్చాడు, వీళ్ళకి ఏదో కొంత పరపతి ఉందని అనుకుంటూ ఉంటారు కదా. అనుకుంటారు అనుకోరా? కనుక యేసుక్రీస్తు ప్రభువారే మన హృదయంలోనికి వస్తే, మన ఇంటిలోనికి వస్తే, మన దగ్గరికి వస్తే, మనతో పాటు ఆయన భోజనం చేస్తే, ఆయనతో పాటు మనం భోజనం చేస్తే అది ఎంత ఘనత అండి. ప్రియమైన బిడ్డలారా, సాతాను గారు చూడకుండా ఉంటాడా? చూస్తాడు. చూసినప్పుడు ఆడు ఏమనుకుంటాడు? అమ్మో, ఈ హృదయం జోలికి నేను వెళ్ళకూడదు, ఈ మనిషి జోలికి నేను వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ మనిషిలో హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు కనుక ఆమె జోలికి నేను వెళ్ళకూడదు, అతని జోలికి నేను వెళ్ళకూడదని సాతాను గారు భయంతో పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను తలుపు తీయమనేది, తలుపు దగ్గర నుండి తట్టడానికి కారణం ఏంటంటే
ఆయన నీలోనికి రావడానికి, నీలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా తీసివేయడానికి, నీలో ఉన్నటువంటి సాతాను శక్తులను దూరపరచడానికి, నీ హృదయాన్ని పవిత్రంగా చేయడానికి, నీ హృదయానికి, నీ తలంపులకు, ఆలోచనలకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గంలో నువ్వు కూడా నడవడానికి, యేసు ప్రభువారిని ఎదుర్కొని యేసు ప్రభువారితో నువ్వు కూడా భోజనం చేయడానికి అవకాశం కల్పించడానికి ప్రభువారు వచ్చి నీ హృదయపు తలుపు దగ్గరైనా తడుతున్నాడంట. ఎలా తడుతున్నాడండి? ఆయన కాలుతో ఒక తన్నుదంతే తలుపులన్నీ పగిలిపోతాయి, ఇల్లు కూడా పగిలిపోతుంది. కానీ ఆయన తడుతున్నాడంట. ఎలా తడుతున్నాడంటే మెల్లగా ఆయన తలుపు తడుతున్నాడు. టకా 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 తలుపు తడుపుతున్నాడు. ఈ లోపల ఉన్న వాళ్ళకి మతిపోయి, లోపల ఉన్నవాడు, పడుకున్న వాళ్ళు, నిద్రపోతున్నవాడు, పాపపు శాపంలో ఉన్నటువంటి వారికి దేవుని స్వరము వినపడదు, ఈ శబ్దాలు వినపడవు. ఒకవేళ వినపడితే వారు ధన్యులు, వినిపించుకుంటే మరి ధన్యులు. వారి వరకు తలుపు తీస్తే కనుక ఆయన అంటున్నాడు, చూడండి, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం నేను తలుపు తీసినాడు, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదుమని ప్రభువారు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత స్వాతంత్రాన్ని ఇచ్చాడండి దేవుడు. నువ్వు తలుపు తీస్తేనే ఆయన వస్తానని చెప్తున్నాడు. బలవంతంగా ఆయన మన దగ్గరికి రాడు. చాలామంది అంటారు వాళ్ళు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని. బలవంతంగా మత మార్పిడి చేయవలసిన పని మనకి లేదు. మన దేవుడు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఆయన ఒక్క మాట చెప్తే ప్రపంచం అంతా కూడా వణికిపోతుంది ప్రియమైన. అందుకే సముద్రాన్ని గద్దిస్తే సముద్రం ఆగింది, గాలిని గద్దిస్తే గాలి ఆగింది, తుఫాను గద్దిస్తే తుఫాను ఆగింది. ఎర్ర సముద్రం 2 పాయలు అవును కాక 2 పాయల కింద దేవుడు చేశాడు. వర్షాన్ని ఆపగలిగిన వాడు, వర్షాన్ని కురిపించగలిగిన వాడు, అగ్నిని కురిపించగలిగిన వాడు, అగ్నిని ఆపగలిగిన వాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఆయనకి లేనటువంటి, ఆయన చేయలేనటువంటి కార్యం ఏముంటుంది? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన. కనుక ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి ఆయన శిలువ మీద మన కొరకు ఆయన మరణించాడు. ఆయన కార్చిన రక్తమును బట్టి పాప బంధకాల నుంచి దేవుడు మనకి విడుదల కలిగించి ఆయన స్వాతంత్ర్యాన్ని మనకి ఇచ్చారు. స్వాతంత్ర్యనే కాదు, ఆయన మనకి స్వేచ్ఛను కూడా దయచేశాడనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే 1 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చూసినప్పుడు మనం చూడండి, మనం విలువ పెట్టి కొనబడిన వారమే. మనకు విలువ లేకుండా మనల్ని దేవుడు కొనలేదు, ఊరకనే మనం దేవుని బిడ్డలు అవ్వలేదు. ఆయన శిలువ రక్తమును పెట్టి మనల్ని కొన్నాడు కనుక, విలువ పెట్టి మీరు కొనబడిన వారు కనుక మీరు స్వతంత్రులు అనే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడు. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, కుమారులు స్వతంత్రులే. మీరు కుమారులు అయితే ఆయన మిమ్మల్ని స్వతంత్రులను చేస్తే కనుక మీరు స్వతంత్రులే అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్నాం, అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని కాపాడడానికి ఆయన మనకి స్వాతంత్ర్యాన్ని ప్రభువారు దయచేశారు. కనుక ఈరోజు మనము స్వాతంత్ర్యం విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, మన స్వతంత్రమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని ప్రజల కొరకు ప్రేమను చూపించే విషయంలో మనము ఉపయోగించుకోవాలి. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు కదని మనం అటు ఇటు తిరగడం కాదు, అక్రమైన పనులు చేయడం కాదు, పాప పనులు చేయడం కాదు. ఆయన మనల్ని చూస్తున్నాడు కదా, మనల్ని అడ్డుపడతలేదు కదా, మనల్ని ఆపడం లేదు కదా, పర్వాలేదురా ఏదైనా మనం చేయొచ్చు అని మీరు అనుకుంటే చాలా పొరపాటే. ఎందుకంటే ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చింది ప్రేమ కలిగి ఉండమని, అలాగే భక్తి కలిగి ఉండమని, భయభక్తులు కలిగి ఉండమని అనే స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఎటువంటి ఈ స్వాతంత్రం మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం. అందుకే దేవుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేవాడు దేవుడు కాదు. ఎందుకు రాలేదమ్మా మందిరానికి? నువ్వు రాలేదు కాబట్టి నిన్ను శిక్షిస్తున్నాను అని శిక్షించేవాడు కాదు. నువ్వు అవసరమైతే నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోవాలంతే. ఎందుకు రాలేదని దేవుడు మనల్ని అడగడం. ఎందుకు పాట పాడలేదు, నువ్వు ఎందుకు సాక్ష్యం చెప్పలేదు, ఎందుకు వాక్యాన్ని చదవలేదు అని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాడు. స్వాతంత్రం ఇచ్చాడు. నీ ఇష్టం, చెప్తే నీకు మేలు, చేస్తే మీకు మేలు, అనుభవిస్తే ఇంకా మేలు, ఆచరిస్తే ఇంకా ధన్యులు మీరని చెప్పి దేవుడు మనకి అటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను మనకి ఇచ్చారు. కనుక ఈ రాత్రి మనం ఆయన ఇచ్చిన స్వేచ్ఛను మనం దుర్వినియోగపరచుకోకుండా, శరీరపు క్రియలకు మనం ఉపయోగించుకోకుండా, ఈ లోకంలో పాపపు పనులు కానీ, పాపపు కోరికలు కానీ, పాపల ఆశలకు ఈ స్వాతంత్రాన్ని మనం వినియోగించుకోకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో మనం నడుస్తూ, దేవునితో పాటు మనం సంచరించడానికి, పరలోక రాజ్యములో మనం చేరడానికి
ప్రభువు ఈ స్వాతంత్రం మనకి ఇచ్చారు కనుక స్వాతంత్రాన్ని మనము నిజమైనటువంటి స్వాతంత్రం మనము మన జీవితాన్ని మనం బ్రతుకును రక్షించుకోవడానికి మనం ఉపయోగించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రములనైనా ఇంతవరకునైనా కూడుకులో ఉండి మాతో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అల్పులమ భాగ్యమునైనా ఎందుకు పనికిరంటి వారమైన మమ్మల్ని ప్రభునైనా మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రినైనా. విలువ పెట్టి నేను మమ్మల్ని కొన్నారు తండ్రినైనా. నీ బిడ్డలుగా ఉండడానికి, సొత్తైన ప్రజలుగా ఉండడానికి, నీ రాజ్య వారసులుగా ఉండడానికి నైనా ప్రభువా, పాపము నుంచి విడుదల పొందించినని ప్రభువా, అపరాధాలను తొలగించినని ప్రభువా, నైనా గొప్ప విలువను పెట్టి మాకు స్వాతంత్ర్యాన్ని దయచేసిన గొప్ప దేవా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రినైనా. సాతానుకు మా మీద అధికారం లేకుండా ప్రభువా, దుష్ట శక్తులకు మా మీద అధికారం లేకుండా ప్రభువా, నైనా వాటి నుంచి విడుదల పొందించడానికి మీ సిలువ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్ర పరిచి అటు స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను మాకు ఇచ్చినటువంటి గొప్ప దేవా, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రినైనా. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. మీరే పిలిచారు నైనా ప్రభువా, స్వతంత్రులుగా ఉండడానికి మమ్మల్ని పిలిచినందుకు దేవా, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని మీరే పిలుచుకున్నారు తండ్రి. సంఘాన్ని మీరే ఏర్పాటు చేసుకున్నారు తండ్రి నైనా. నీ బిడ్డలుగా ఉండడానికి, సొత్తైన ప్రజలు ఉండడానికి, స్వతంత్రులుగా ఉండడానికి, స్వేచ్ఛతో జీవించడానికి నేను ప్రభు మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో నేను ప్రభు నీ కుమారులుగా, కుమార్తెలుగా నేను ప్రభు పరలోక రాజ్యంలో మీతో పాటు నివసించే యోగ్యతను వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభునైనా. ఇటువంటి భాగ్యం ప్రభు లోకంలో అనేక మందికి లేదు నైనా. అనేక మందికి ఈ మార్గం తెలియదు ప్రభు. ఈ రాత్రి మేము ప్రార్థించాం, మన ప్రార్థనలకు ఇచ్చి తండ్రి అయినా వారు కూడా నేను ప్రభు పాప బంధకాల నుంచి విడిపింపబడి స్వాతంత్ర్యతను పొందడానికి నేను ప్రభు, నరకము నుంచి విడిపింపబడి స్వాతంత్ర్యతను పొందుకోవడానికి నేను ప్రభు, అలాగే వారికి శ్రమల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బంది నుంచి నేను విడిపింపబడి నేను ప్రభు స్వేచ్ఛను పొందుకోవడానికి నేను ప్రభు నీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. ఈ లోకంలో ప్రభునైనా అనేక మంది ప్రభు నైనా నీ మార్గము తెలియని వారు నైనా, నీ మహిమను తెలియని వారు, నీ ప్రభావాన్ని తెలియని వారు అనేక మంది ప్రభువా నీ సన్నిధానానికి రాలేకపోతున్నారు తండ్రి. వారు తెలుసుకునేలాగా కృప చూపించండి తండ్రి నైనా. ఇది మతము కాదని మార్గమని ప్రభునైనా, పరలోక రాజ్యం చేర్చే మార్గమని ఎంతకాలము బ్రతికిన ఈ లోకంలో ఏదో సమయంలో ప్రభువా ఈ లోకం విడిచి వెళ్ళవలసిందని ప్రభువా, ఈ ఆత్మ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళుతుందో ఆలోచన వారు కలిగి ఉండడానికి నన్ను కృప చూపించండి తండ్రి నైనా. పాపములు చేసిన వారందరూ కూడా నరకానికి వెళతారు. అలాగే ప్రభావం భక్తి మార్గంలో ఉన్నవారు, యేసయ్య నిన్ను నమ్మిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారన్న విషయాన్ని వారు కూడా తెలుసుకోవడానికి నన్ను కృప చూపించండి తండ్రి. ఈ రాత్రి నన్ను ప్రభా మీ ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మను మా మీద నన్ను కొమ్మరించినని ప్రభా, అటువంటి వారి కొరకు ప్రార్థించడానికి, అంగలార్చడానికి, కన్నీరు విడవడానికి నైనా నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారి గృహాల్లో ఉన్నటువంటి ప్రతి శ్రమలు, ప్రతి సోదరులు, ప్రతి ఇరుకులు, ఇబ్బందుల నుంచి తప్పించండి తండ్రినైనా. ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. సంతోషం లేని కుటుంబాల్లో సంతోషం దయచేయండి. ఆనందం లేని కుటుంబాలు ఆనందం దయచేయండి. దుఃఖముతో భారభరితమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి కుటుంబాల్లో సంతోష ఆనందాలు వారికి దయచేయండి ప్రభా. చదువుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని చదువులో తోడుగుండండి. వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, వివాహాలు జరగడానికి కృప చూపించండి. ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, ఉద్యోగాలు దయచేయండి ప్రభా. చేతి పనులు లేని వారి కొరకు ప్రార్థిస్తున్న చేతి పనుల వరకు దయచేయండి ప్రభా. అటు రీతిగానే ఈ లోకంలో నేను ప్రభా అప్పులు పాలైన ప్రభా, వడ్డీలు కట్టుకునే పరిస్థితుల్లో, అప్పులు తీర్చుకునే పరిస్థితుల్లో నేను ప్రభా నైనా ప్రాణము తీసుకోవాలని, సూసైడ్ చేసుకోవాలని, మరణించాలని ఆలోచన కలిగిన వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరిని కూడా రక్షించడానికి నైనా, వారందరిని కూడా విడిపించడానికి, బంధకాల నుంచి విడిపించడానికి సమర్థుడైన దేవుడు నువ్వు ఉన్నావన్న విషయం తెలుసుకొని నీ సన్నిధానంలో వారు ప్రార్థించుకోవడానికి నైనా, నీతో పాటు వారు సహవాసం చేయడానికి నేను ప్రభా నైనా వారికి అట్టి ధన్యతను వారికి దయచేయండి ప్రభా. వారి ఆలోచనలు మార్చండి, తలంపులు మార్చండి ప్రభునైనా. యేసయ్య రక్షించేవాడు అనే విషయాన్ని వారు తెలుసుకునే ప్రభునైనా, వారికి ఉన్నటువంటి తప్పిదాలను తెలుసుకునే ప్రభా, వారికి ఉన్న అపరాధాలను తెలుసుకునే ప్రభా, మీ సన్నిధానంలోకి వచ్చి మన్నించమని ప్రభా, వారి జీవితాన్ని నేను ప్రభా సంతోషకరమైన మార్గంలో నడిపించుకోవడానికి కృప దయచేయమని ఈ సమయం అంతా ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, అలాగే నేను ప్రభా మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి,
మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు జ్ఞాపకం చేసుకొని, మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని, గ్రామాన్ని నడిపిస్తున్న అధికారులు జ్ఞాపకం చేసుకోండి. అటు రీతిగా మా వార్డులు కూడా జ్ఞాపకం చేసుకొని, వార్డులో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించండి ప్రభునైనా. ఎవరైతే ఈ సమయమందునైనా ప్రభు ప్రార్థన ఆలకిస్తున్నారు, ఎవరైతే ఈ సమయమందునైనా నీ ప్రార్థన పాలపంపులు పొందారు, వారి కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభువా. వారికి కూడా రక్షణ దయచేయండి, వారికి కూడా బంధకాల నుంచి విడుదల కలిగించి స్వాతంత్రాన్ని దయచేయండి, వారికి కూడా స్వేచ్ఛను దయచేయండి ప్రభువా. నీలో జీవించడానికి, నీలో బ్రతకడానికి నేను ప్రభువా వారికి కూడా అవకాశాన్ని దయచేయమని ఈ సమయమందు నేను ప్రభువా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అటు రీతిగా సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, కూడి వచ్చిన సంఘం చుట్టూ మీకు కంచి వేసి కాపుదలు దయచేయండి, వారికి ఉన్న ప్రతి అక్రతల అవసరంతో తీర్చండి తండ్రి. రానటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఎందుకైతే రాలేకపోయారో మరొకసారి వారు ఉన్నాయని ప్రభా నీ సన్నిధానంలో ప్రవేశించి నేను సూచించే భాగ్యం వారికి కూడా దయచేయండి ప్రభా. అటు రీతిగా నీ సమయం అనారోగ్యంతో ఉన్నటువంటి నీ బిడ్డల ప్రభా ముట్టండి. ఆర్థికపరమైన యుద్ధ ఇబ్బందులతో ఉన్నవారిని ఆర్థికపరమైన ఇబ్బందులు విడుదల కలిగించండి. అరికాలు మొదలు నన్నెత్తే వరకు కూడా ప్రభా సంపూర్ణ స్వస్థత నీ బిడ్డలుగా దయచేయండి తండ్రి. అలాగే నేను ప్రభు ఈ రాత్రి ప్రభా నీ సన్నిధాన పాలపంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా దక్షిణాస్తం చాచి, గాయపడిన హస్తం చాచి వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. వారి వృతంలో ఉన్నటువంటి ఎటువంటి మలినములైనా కానీ, ఎటువంటి అనారోగ్యమైనా కానీ ప్రభా నీ సన్నిధానంలో సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి నేను ప్రభా మాతో ఉండి, నేను ప్రభా మాతో మాట్లాడి ప్రభా ఈ రాత్రి ఈ కూడికని ఇట్టి రీతిగా నేను జరిగించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూనైనా మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి దిన ఆరాధన కొడుకులో మరొక్కసారి మేమందరూ కూడా పాలపంపులు పొంది మిమ్మల్ని స్తుతించే భాగ్యం నీ బిడ్డలు మాకు దయచేదురుగా కానీ చేసిన ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఎల్లప్పుడూ ఇప్పుడును ప్రభువొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.